బీజేపీ కొన్ని ఎంచుకున్న రాష్ట్రాల్లో ఎక్కడైతే తన వీక్గా ఉందో అక్కడ ఈ ఈవీఎం దీనికి పాల్పడింది. హిందీ బెల్ట్లో ఎక్కడైతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో రామ మందిరం ఎఫెక్ట్ వలన తిరుగులేని ఆధిక్యత ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఎటువంటి జోలికి పోలేదు. ఎక్కడైతే వాళ్ళు మనకి అసలు అవసరం లేదు, మనం డైరెక్ట్గా మనం వచ్చేస్తాయి అనుకున్న దాంట్లో రాముడి దగ్గర ఖచ్చితంగా ఎక్కువ గెలుస్తామని చెప్పి అక్కడ కదా ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఈవీఎం టాంపరింగ్ చేయాలని ఈవీఎం అంటే అక్కడ వాళ్ళకి రామ మందిరం కట్టడం కదా, ప్రజల ఆదరణ ఉంది అనుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఈవీఎం పెట్టినా పెట్టకపోయినా పెద్దగా వచ్చేస్తుంది. ఈవీఎం అవసరం లేదు అక్కడ. మెరిట్ స్టూడెంట్కి మీరు కాపీ చేయమని బుక్ చేయాల్సిన అవసరం లేదు కదా. వీక్గా ఉన్న స్టూడెంట్కే ఎగ్జామ్ కాపీ కొట్టరాబాయి అని బుక్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు సాయంత్రం 9 గంటలకు ఇచ్చిన ఫిగర్కి, కౌంట్ చేసిన ఫిగర్కి 12.5% డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఇది నేను చెప్పట్లేదు, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వాళ్ళు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా చేసిన ఒక ఇది. వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే మేము దాదాపు 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినాం, మేము కూడా ఎన్నికలు నిర్వహించినాము. ఎన్నిక రోజు సాయంత్రం ఇచ్చిన ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 0.5% లేదా 1% తేడా ఉంటుంది, లేకపోతే ఒక 2% ఉంటుంది, లేకపోతే 3% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో అది 12.5% ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఏమైంది, ఉన్న ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. మీకు ఒక తిరుపతి లోక్సభ నియోజకవర్గం చెప్తాను. తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఏమో వైసీపీ గెలిచింది. ఆ లోక్సభ కింద ఉన్న 7 అసెంబ్లీ స్థానాలేమో టీడీపీ గెలిచింది. జనరల్గా ఒక లోక్సభ స్థానం ఒక పార్టీ గెలిస్తే దాని కింద కనీసం 3 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 7కు 7 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయి ఎంపీకి, అంటే నాకు ఎంపీగా వైసీపీ కావాలి, ఎమ్మెల్యేగా వైసీపీ వద్దనుకున్న వాళ్ళు 25% ఉంటారా ఎక్కడన్నా? అటువంటి డిస్క్రిపెన్సీ మీరు స్టడీ చేస్తే కళ్ళు చెదిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఈవీఎంల పనితీరు దగ్గరికి వస్తే, ఈ ఈవీఎంల పనితీరు మేము ఎట్లా నమ్మాలి? ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ అయితే ఓటరే ఆయన ఎవరికి కావాలో వాళ్ళకి ఓటు గుద్దేటోడు, ఆ ఓటు మర్చిపెట్టి బాక్స్లో వేసేస్తే నేను వేసినానే సాటిస్ఫాక్షన్ కల్లారా చూస్తాడు ఆయన. కానీ ఈవీఎంలో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన ఎక్కడైతే ఒక బటన్ రీసెంట్గా చూసినట్లయితే ఇదే ఈవీఎం మీద బాలినేని గారు పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఇప్పుడు ఎలాంటి స్టే విధించింది ఆయనకి కోర్టు? ఏంటి అసలు బాలినేని గారి వాదన ఏంటి? కోర్టులో దాన్ని ఏ రకంగా ఆ కేసును మనం చూడొచ్చు? ఇప్పుడు ఎన్నికల్లో ఈ 2024 ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఏడీఆర్ అనే సంస్థ, అదొక వీడిఎఫ్ లాగానే అది కూడా ఇంకో సంస్థ, విఎఫ్డి లాగా, వాళ్ళు ఏమని చేసి కేసేస్తారంటే ఆంధ్రప్రదేశ్ మాకు బ్యాలెట్ పేపర్లు లేవు కాబట్టి వీవీప్యాట్లు ఎట్లాగా ఉన్నాయి కాబట్టి అవి కౌంట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కేసు ఫైల్ వాదిస్తున్నారు. దానికి 18వ తారీఖు నాడు జస్టిస్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్, సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్ అనే వాళ్ళ ఇద్దరు గల ధర్మాసనం దగ్గర వస్తే అది 18వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు మీరు వచ్చి మీ సమాధానం ఏంటి చెప్పండి అంటే, వీళ్ళు ఇట్లా మొత్తం వీవీప్యాట్లు కౌంట్ చేయమని చెప్తున్నారు అంటే ఎన్నికల కమిషన్ అది కుదరదు అని చెప్తుంది. ఫస్ట్ ఎవరు క్యాచ్ చేయని క్వశ్చన్ నేనేమడుగుతున్నానంటే, ఎందుకు కుదరదు? ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంటే చాలా టైం పడుతుంది కౌంట్ చేయడానికి అని చెప్తుంది. చాలా టైం ఎందుకు పడుతుంది? ఒక పోలింగ్ స్టేషన్లో 1000 ఓట్లు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. 1,80,000 2 లక్షలు, మొత్తం 100% పోల్ అయితే కూడా 2 లక్షల ఓట్లు యావరేజ్న. మీరు నోట్లు లెక్క పెడతారు కదా, ఎంతసేపు పడుతుంది? ఒక సెకండ్కి ఒక నోటు, అంటే ఒక సెకండ్కి 2 నోట్లు నేను లెక్క పెట్టి కూడా చూసిన. మొత్తం ఒక 100 బండల్ కౌంట్ చేయడానికి నాకు 30 to 35 సెకండ్స్ పడుతుంది. 30 నుంచి స్పీడ్గా కౌంట్ చేస్తే 30, 28 అట్లా వస్తుంది, మెల్లగా 30, 35 అట్లా వస్తుంది. ఈసీ అలా వాదన చేసిన ధర్మస్థానం అయితే అలా ఒప్పుకోదు కదా. అదే ఈసీ వాదించిన దాన్ని ధర్మస్థానం క్వశ్చన్ చేయలేదు. మీరు ఒక నిమిషానికి 2 నిమిషాలు, అంటే మీరు సెకండ్కి ఒకటి లెక్క పెట్టినా కానీ 100 లెక్క పెట్టడానికి మీకు 2 నిమిషాలు పడుతుంది. అంటే గంటకి మీరు
30 లెక్క పెట్టచ్చు. అన్ని కాన్స్టిట్యున్సీస్లలో లెక్క పెట్టకపోయినా సదరు కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు మన ఒంగోలు అనుకుంటా అసలు మొత్తం ఈ ప్రాసెస్ కోర్టు ముందుకు వచ్చింది అన్ని లెక్క పెట్టాలని. కోర్టు మీద దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్ ప్రతి ఓటు లెక్క పెట్టాలని వాళ్ళు అడిగితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా టైం అని. మీరు ఒక నోట్ బండల్ లెక్క పెట్టడానికి 2 నిమిషాలు తీసుకోండి, 100 కౌంట్ చేయడానికి 2 minutes తీసుకోండి, గంటలో 30 బండల్స్ అంటే 3000 ఓట్లు లెక్క పెట్టచ్చు. గంటలో 3000 ఓట్లు అంటే మీకు 10 మంది లెక్కేస్తే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక కాన్స్టిట్యున్సీ కూడా తీసుకోవడానికి కుదరదా? లేదు, వాళ్ళు కుదరదంటున్నారు కదా. వాళ్ళు చెప్పే కుంటి సాకి ఆశ్చర్యంగా ఉంది. మీరు 10 మంది 20 మందిని పెడితే 10 గంటలలో మొత్తం కౌంట్ చేసి పడేయచ్చు 10 అవర్స్లో. ఏది 5 అవర్స్ ఒకళ్ళు 5 అవర్స్ ఒకళ్ళు కౌంట్ చేస్తే కూడా మొత్తం 10 అవర్స్ కౌంట్ చేయలేరు కదా. 5 అవర్స్ గ్యాప్ ఇస్తే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 20 మంది చాలు. 5-6 అవర్స్లో కౌంట్ చేసి అవతల పడేయచ్చు. కానీ దానికి ఎన్నికల సంఘం చెప్పే టైం చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఇది పెద్ద బ్లండర్ ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ అన్ని ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో జరుగుతున్నాయి, అవి లెక్క పెడుతున్నారు. ఈ ఓటర్సే అక్కడ కూడా ఓటర్స్. అక్కడ సాధ్యమైంది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? సో ఎన్నికల కమిషన్ చెప్పిన సాకు కుంటి సాకు. ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఏం అడిగారంటే 100% కౌంట్ చేయకపోతే కనీసం 50% అన్న కౌంట్ చేయమని అడగాలని రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సిజేఐ ధర్మాసనం లాస్ట్కి ఏం చేసిందంటే 5% లెక్క పెట్టాలి అని ఇచ్చింది. 5% అంటే ఈ జడ్జిమెంట్లో మొత్తం 53 పేజీల జడ్జిమెంట్లో పేజీ నంబర్ 37-38లో ఉన్న పారా, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన జడ్జిమెంట్లో పారా నంబర్ 76 ఏమని చెప్తుందంటే, ఎన్నికల ప్రక్రియ మీద మాకు వీవీప్యాట్ మీద ఎటువంటి అపనమ్మకం లేదు, మేము పూర్తిగా నమ్ముతున్నప్పటికీ కొంతమందికి ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంస్థ పనితీరు నిజాయితీగా చిత్తశుద్ధితో పారదర్శకంగా జరుగుతుందని ప్రజలందరికీ నమ్మకం కలిగించడానికి ఈ 5% మేము లెక్కించడానికి మేము ఇస్తున్నాము అని దాంట్లో 76 పారా బిలో ఏం చెప్తుందంటే, ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించడానికి ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో ఆ కంపెనీ ఇంజనీర్ వచ్చి దాన్ని బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ 3 వెరిఫై చేసి ట్యాంపరింగ్ జరగలేదు అని నిర్ధారించాలి అని చెప్తుంది. ఎవరి సమక్షంలో చేయాలి ఇప్పుడు ఇది? అది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సమక్షంలో. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, అవి మేము లెక్క పెట్టము, ఇప్పుడు కొన్ని మెషిన్లు తీసుకొస్తాము, కొన్ని వీవీప్యాట్లు తీసుకొస్తాము, కొంతమందితో మీరు ఓటేయించండి, ఆ మిషన్ కరెక్టా కాదా టెస్ట్ చేయండి అని వీళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు. ఎవరు? ఎన్నికల కమిషన్. సంజీవ్ ఖన్నా గారు పారా నంబర్ 76 క్లాజ్ బిలో ఏం చెప్పినారంటే, ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడం కోసం ప్రక్రియ చేయమన్నారు. అంటే ఎన్నికలలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది మెయిన్ పారా ఏం చెప్పిందంటే, అసలు ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉందని ప్రజలకి చూపించేందుకు ఈ పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. మీరు ఎన్నికలో దాన్ని లెక్క పెట్టకుండా ఇప్పుడు లెక్క పెట్టమంటే ఎట్లుందంటే, ఒక ఎగ్జామ్లో మీరు ఒక ఎగ్జామ్ రాశారు, దాంట్లో ఫెయిల్ అయినారు, ఆ పేపర్ నేను రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ తీసుకురామంటే అది తీసుకురాను, ఆ రిజల్టే నువ్వు ఫెయిలే, కావాలంటే ఇప్పుడు ఇంకొక పరీక్ష రాయి, నువ్వు ఫెయిల్ అయిన లేదా ఇక్కడ నిర్ధారిస్తా అని చెప్పి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ ఏం జరిగిందో ఏ మిషన్ అయితే న్యాయస్థానం ఏదైతే ఉందో నిజంగా ఈ ఈసీ చెప్పి ఇవన్నీ వాదనలను పట్టించుకుంటుందా, లేకపోతే కావాల్సిన ఆర్డర్ని పాస్ చేస్తుందా? ఈసీ చెప్పిన మేము లెక్క పెట్టడానికి సాధ్యం కాదు అనే ఆర్డర్ని ఈసీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు సాధ్యం కాదు అని ఎన్నికల కమిషన్ అడగట్లేదు. అలా ఎందుకు ఉంటుంది మరి? అదే కదా, మొత్తం జడ్జిమెంట్ చదవండి, మీకు కార్డు ఫార్వర్డ్ చేస్తాను నేను. 53 పేజీల జడ్జిమెంట్ మొత్తం చదివాను నేను. ఎన్నికల కమిషన్ చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నాము, మీరు ఇచ్చిన అప్లికేషన్ మేము కొట్టివేయచ్చు కూడా, కానీ మీరు అభ్యంతరాలు తెలుపుతున్నారు కాబట్టి 5% మెషిన్లని 5% పోలీస్ స్టేషన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పినారు. మరి ఇప్పుడు ఈ 5% కౌంటింగ్ కోసం ఏంటి వచ్చిన ప్రాబ్లం? ఆయన దానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 47,200 రూపాయలు డబ్బులు కట్టించుకున్నారు. ఫీజు చాలా హై పెట్టినారు.
దానికి కేవలం ఎవరెవరు అప్లై చేయొచ్చు? 2, 3 స్థానాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అగ్రీవ్డ్ పర్సన్ కోర్టు దృష్టిలో ఓడిపోయిన మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి గెలిచిన ఎట్లాగో అడగడు. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో మాత్రమే అగ్రీవ్డ్ పర్సన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది కూడా తప్పు. అగ్రీవ్డ్ పర్సన్ ఓటు దొంగిలించబోయింది ఎవరు? ఓటర్. నేను ఓటు వేసిన వాడికి కరెక్ట్ వెళ్ళిందా లేదా నేను మోసపోయాను. ఫస్ట్ ప్రజాస్వామ్యం మోసపోయింది, రాజ్యాంగం మోసపోయింది, అంబేద్కర్ గారు మోసపోయారు, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ ఇంతమంది మోసపోయారు ఇక్కడ. సో అగ్రీవ్డ్ పార్టీ సెకండ్ అండ్ థర్డ్ అనేది కూడా సుప్రీంకోర్టు దాంతో మనం ఏకీవించకూడదు. ఇది మన పాయింట్ సుప్రీంకోర్టు ముందర పెడితే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ మొత్తము అసెంబ్లీ స్థానాలు లెక్క పెట్టడానికి మొత్తం ఫీజు కట్టాలంటే అన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుంటే ₹1 కోటి కట్టాలి. పార్లమెంట్ అయితే 7 కోట్లు కట్టాలి. అంత స్థాయిలో ఫీజు ఎందుకు పెట్టినారు? ఇంకొకటి, మీరు అప్లై చేసుకుంటే కేవలం 7 రోజుల్లోనే అప్లై చేసుకోవాలని నిబంధన పెట్టినారు. సుప్రీంకోర్టు గారికి అది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలలో అవకతవకలు జరిగితే దానికోసం మీరు దరఖాస్తు చేసుకునే టైము 45 డేస్ అనేది ఎన్నికల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంది. ఈ వీవీప్యాట్ల వెరిఫికేషన్కి మాత్రం ఓన్లీ 7 డేస్ టైం ఇచ్చినారు. ఎన్ని తక్కువ టైం ఇచ్చినారు? ఇతర అవకతవకలు ఏమన్నా ఉంటే దాంట్లో 45 డేస్లో మీరు అప్లై చేయొచ్చు. కానీ ఈ వీవీప్యాట్ కౌంటింగ్ మాత్రం టైం తగ్గించినారు, ఫీజు చాలా హై పెట్టినారు. కౌంటింగ్కి స్టార్టింగ్ నుంచి మేము అంత టైం సరిపోదు అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కమిషన్కి ఈ వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి ఇష్టం లేదు అని చెప్పేసి కూడా మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కోర్టు ధిక్కరణ కూడా జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన తీర్పులో పారా 76(b)లో ఏం చెప్తున్నారంటే, మీరు 3 కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ 3 పరీక్షించి ట్యాంపరింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ ఏమైనా జరిగిందా లేదా నిర్ధారించండి అని చెప్పారు. ఆ వీవీప్యాట్ లెక్క పెడితేనే కదా ఆల్రెడీ ఎన్నికల ఈ మన కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో అది డిక్లేర్ చేసేసినారు. ఆ వీవీప్యాట్లు కూడా సేమా కాదా అని వెరిఫై చేయమంటే వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? స్టార్టింగ్ ఏమో 100% వెరిఫై చేయమంటేనేమో టైం సరిపోదు అంటున్నారు. టైం చూస్తే మనం చెప్పిన లెక్క ప్రకారం 20 మందిలో కూర్చుంటే 4-5 గంటల్లో మొత్తం కౌంట్ చేసి పడేయచ్చు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం. పెద్ద కష్టమేం కాదు. సో వాళ్ళు అక్కడ అబద్ధం చెప్పినారు. రెండోది, మీరు ఫీజు ఏమో 47,500 ఎందుకు పెట్టినారు? అంత హై ఎందుకు పెట్టినారు? డిస్కరేజ్ చేయడం కోసం. టైం గ్యాప్ ఓన్లీ 7 డేస్. 7 డేస్ ఎందుకు? ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు దీని ప్రకారం మీరు లెక్క పెట్టిందంటే మేము అవి లెక్క పెట్టాము, ఇప్పుడు మళ్ళీ పోలింగ్ చేస్తాము, మీరు కావాలంటే ఎంతమందితో పోలింగ్ చేసుకోండి, దానికి దీనికి టాలీ అవుతుందో లేదో చూపిస్తాము, అవి మాత్రం మమ్మల్ని అడగొద్దు అంటున్నారు. ఎందుకు అంత దాచిపెడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ మీ మీద వచ్చే డౌట్లు ఏంటంటే, గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు 175 అని అంటే అది మామూలు మెజారిటీ కదా యాక్చువల్. ఆ టైంలో మినిస్టర్లు సైతం టీడీపీలో ఓడిపోయే పరిస్థితి. ఆ రోజున అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మినహాయిస్తే అసెంబ్లీలో ఎవరు కనిపించని పరిస్థితి. అప్పుడు మీరే ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈవీఎంలు ఎవరన్నా ట్యాంపరింగ్ చేయగలరా, అలాంటిది అసలు ఆ టెక్నాలజీ ఉందా అని చెప్పేసి మీరు ఆ రోజు అంత గంటపదంగా చెప్పారు. ఈవీఎంలను అంత బలంగా నమ్మారు వైఎస్ఆర్సీపీ సోదరులంతా కూడా. ఈ రోజు టీడీపీ, జనసేన కలిసి ఇచ్చినటువంటి రిజల్ట్ ఏపీ ప్రజలందరినీ ధిక్కరిస్తూ వాళ్ళని అవమానపదంగా మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినాయి మొర్రో అని చెప్పేసి మీరు ఇంకా మొత్తుకుంటూనే ఉన్నారు. ఏ రకంగా చూడొచ్చు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైసీపీ మనిషిని కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్. సో అనాలిసిస్ నేను చెప్తున్నాను. 2019కి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, 2019లో 45 డేస్ వరకు మీరు అంటే ఏ కంప్లైంట్లు స్వీకరించే వరకు ఎవరైనా సరే ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ దాంట్లో ఉన్న స్లిప్స్ కానీ డిస్ట్రాయ్ చేయమని ఎక్కడ ఆదేశాలు రాలేదు 2019లో. ఇక్కడ 10 రోజులకే వితిన్ 10 డేస్ అవన్నీ రిమూవ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చినారు. మీకు రీకౌంటింగ్ చేసుకోవడానికి ఒక అభ్యర్థికి 45 డేస్ టైం ఉన్నప్పటికీ ముఖేష్ కుమార్ మీరా గారు 26 జూన్ 2024 అంటే ఎన్నికలైన 22వ రోజున ఆయన ఏమి ఇచ్చారంటే 10 రోజులకే వీవీప్యాట్ అన్ని సరెండర్ చేయమంటే మీరు ఇంకా ఎందుకు సరెండర్ చేయలేదు? 22 డేస్ అవుతుంది, ఎందుకు సరెండర్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. 45 డేస్ వరకు ఉంచాల్సిన దాన్ని 10 డేస్లోనే ఖతం చేయమంటున్నారు. ఎందుకు? 2019లో జరగలే, నంబర్ 1. నంబర్ 2, 2019లో వీవీప్యాట్ వెరిఫికేషన్ లేదు.
ఈసారి కూడా మూడు దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ వైసీపీ చేసిన అతిపెద్ద ఘోరమైన తప్పిదం ఏంటంటే వాళ్ళ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాను నేనైతే ఏమనుకోను, కానీ ఆయన చుట్టుపక్కల పెట్టుకున్న వ్యక్తులకి ఇంకా సరే, నేను ఎన్నికలైన 5వ రోజున వెళ్ళి తాడేపల్లిలో ఆయనకి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓడిపోయిన 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్సభ స్థానాల్లో మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్కి అప్లై చేయండి అని. వీవీప్యాట్లకు ఎట్లయితే మన ఒంగోలు బాలినేని గారు అప్లై చేశారో ఓడిపోయి అన్ని చోట్ల చేయమన్నా నేను, లోక్సభ అండ్ అసెంబ్లీ. అది చేశారు, మినమేషాలు లెక్కేశారంటే నేను అన్నాను ఇంతకుముందు అంటే ఈ ఫెసిలిటీ లేదు, మొన్ననే 19 తర్వాత మొన్న 19 కూడా కాదు, ఎక్కడ ఆ ఎలక్షన్లో అయితే వీవీప్యాట్లు లేవు, కానీ ఇప్పుడు 24లో వీవీప్యాట్ 24లో కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత వచ్చింది జడ్జిమెంట్, అంటే జూన్ 4th కంటే ముందే వచ్చేసింది. సో మీరు 45 డేస్ ముందే వచ్చింది జడ్జిమెంట్, అది దాన్ని మీరు ఉపయోగించుకొని అప్లై చేయమంటే వాళ్ళు అప్లై చేయలేదు. ఇప్పుడు ఈవీఎంల పనితీరు 100% కరెక్ట్ అని వాదించే పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. మొత్తం 92 పోలింగ్ స్టేషన్లలో దేశవ్యాప్తంగా ఇది వెరిఫై చేయమని అప్లై చేసినారు. 92లో 40 బీజేపీ. ఈవీఎంల పనితీరు 100% పర్ఫెక్ట్, దాంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు అనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే 40 స్థానాల్లో ఈవీఎంలు పని సరిగ్గా తేలేదని వాళ్ళు అప్లై చేసినప్పుడు ఓడిపోయిన మీరు చేయడానికి ఏముంది? సో అది పెద్ద బ్లండర్. అది అయిపోయిన తర్వాత బాలినేని గారికి ఎప్పుడైతే మేము మళ్ళీ మాక్ డ్రిల్ చేసి దాన్ని మాత్రమే వెరిఫై చేస్తామని అంటే బాలినేని గారు ఎందుకు హైకోర్టుకి వెళ్ళినారు. అక్కడ ఉన్న సలహాదారు ఎవరో నాకైతే తెలియదు, కానీ మీరు ఇది వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పింది ఎవరు? 5% వెరిఫై చేసుకోవచ్చు సుప్రీంకోర్టు బెంచ్. దానికి అనుగుణంగా పరీక్ష జరగాలి. దానికి అనుగుణంగా పరీక్ష జరగనప్పుడు కోర్టును ధిక్కరిస్తున్నారు కదా, సుప్రీంకోర్టు వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయకుండా హైకోర్టుకి వెళ్ళి ఈ ప్రొసీజర్ ఆపండి అని వేశారు పిటిషన్. ఎవరు? బాలినేని శ్రీనివాస్ గారు. అంటే మీకు ఎంత మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు దానికి. మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేస్తుంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి కంటెంప్ట్ అక్కడ వేయకుండా హైకోర్టులో ప్రొసీజర్ అంటే వాళ్ళకి ఆ మాత్రం సలహా చెప్పేవాళ్ళు కూడా లేరు అక్కడ. మీరు చెప్పు ఉండాల్సింది కదా ఫోన్ చేసి బాలినేని గారికి. మరి మనకెందుకు అప్పుడు ఎప్పుడైతే 164 and +21 అప్లై చేయమంటే చేయలేదో నాకైతే చాలా కోపం వచ్చింది అక్కడ. చీరా చూస్తే జగన్ అలాంటి దానికి ఖచ్చితంగా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాడు కదా. 175 అన్న అసలు జగన్మోహన్ రెడ్డి డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని కలిసి అంత ఆ 7 days టైం ఇస్తున్నారు కాబట్టి చూడండి. 7 days ఎందుకు ఇచ్చినారు? అందరూ డిప్రెషన్లో ఉంటారు, ఆలోచించుకునే టైం ఉండదు. ఇది కొత్తగా వచ్చిన ప్రొసీజర్, దీన్ని చదివి అర్థం చేసుకుని అప్లై చేసే లోపల ఆ 7 days ఖతం అయిపోవాలి. ఈసీ ప్రతి దాంట్లో కూడా ఈ వీవీప్యాట్లని వచ్చిన ఫిగర్స్తో టాలీ చేయడానికి ఇష్టపడట్లేదు. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు 45 days నుంచి వచ్చిన వీవీప్యాట్లని 10 days అని ఎందుకు ఖతం చేయమంటున్నారు మీరు? ఇవన్నీ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 10 days కూడా ఏం షార్ట్ పీరియడ్ ఏం కాదే. 24 hours తర్వాత 1 day 2 day 3 day 4 days తర్వాత అయినా ఒక 4th 5th day నుంచి అయినా సరే వీళ్ళు అడగడానికి ఆస్కారం ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెసిలిటీ ఉందని చాలా మందికి తెలియదు. ఒకళ్ళిద్దరికి తెలిసినా కానీ అది పార్టీలో డిస్కస్ అయ్యి, బట్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్ గారికి తెలియకుండా ఉండదు. అంటే నేను ఒక కేతిరెడ్డి గారితో మాట్లాడాను. కేతిరెడ్డి గారు మనతో మాట్లాడితే ఏమన్నారంటే ఆయన, నేను ఈ తీర్పు చదివాను, నేను ఈ తీర్పు చదివాను కాబట్టే 164 చోట్ల +21 చోట్ల అప్లై చేయాలని నేను వాదిస్తున్నా. కేతిరెడ్డి గారితో నేను మాట్లాడితే ఏమన్నారంటే, రాజశేఖర్ అదేం ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి ఒక టెక్నీషియన్ వస్తాడు, మళ్ళీ ఒక మాక్ పోల్ చేస్తారు, అంతా బాగానే ఉంది, సర్టిఫై చేసి వెళ్ళిపోతారు అన్నారు. అంటే వీళ్ళు ఎన్నికల కమిషన్తో మాట్లాడారు. బట్ ఇక్కడ కొత్తగా ఉన్న ఈవీఎంలతో కాదు కదా మనకు పని. అక్కడ వీవీప్యాట్లు ఉంటే సరిపోయింది. అది చేయట్లేదు కదా. అదే కదా ఇప్పుడు పెద్ద డౌట్. ఇక్కడ వీళ్ళు ఏం ప్రొసీజర్ చేస్తారు? వీవీప్యాట్ లో ఉన్నటువంటి డేటా ఎన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది? ఇప్పుడు వీవీప్యాట్ లో స్లిప్ కదా, హార్డ్ కాపీ, అది పేపర్ కాపీ. ఎన్ని రోజుల వరకు వాళ్ళు స్టోర్ చేస్తారు? అంటే బర్న్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ. ఇప్పుడు కోర్టు కేసు ఉంటే మొన్న పోయినసారి మన తెలంగాణలో ఎవరు ఎమ్మెల్యే 3 నెలల ముందర, ఎవరు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే 3 నెలల తర్వాత ఇంకా 3 నెలలు ఉందనగా గెలిచినారు. 4 సంవత్సరాల 7 నెలలు ఎంతో ఆయన ఎమ్మెల్యే ఉన్న తర్వాత లాస్ట్ 5 నెలలు ఓడిపోయినానికి మళ్ళీ ఎమ్మెల్యే పదవి స్వీకారం చేసినారు. సో అట్లా అప్పటిదాకా తీర్పు వచ్చేదాకా స్టోర్ చేయాలి, లేదా
కోర్టు ముందర సబ్మిట్ చేసే వరకన్నా కౌంట్ స్టోర్ చేయాలి. మీరు మాత్రం 45 డేస్ లోపల అప్లై చేసుకున్న టైం మీకు ఉంది. 45 డేస్ లోపల రీకౌంటింగ్ అప్లై చేస్తే దాన్ని వీవీప్యాట్లుగా ఆధారంగానే చేయాలి. సో ఇక్కడ మన ఈసీ ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ అని లెక్క పెట్టాలంటే కరెంట్ షాక్ కొట్టినట్టు